అందరికీ శుభోదయం పిల్లలు. ఇంతకుముందు తరగతిలో మీకు అమ్మ కోసం పాఠంలో నుంచి ప్రశ్నలు జవాబులు అనేటటువంటి భాగం ఇవ్వడం జరిగినది. ఆ ప్రశ్నలు జవాబులను చదువుకుంటూ మిమ్మల్ని CW నోట్స్లో రాయమని చెప్పాను. రాశారు కదా? రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాయండి తప్పకుండా. మళ్ళీ తర్వాత నోట్స్ చెప్పడం జరగదు. ఈరోజు మీకు ఇవ్వబోతున్నటువంటి హోంవర్క్ ఇది కూడా మీరు క్లాస్ వర్క్లోనే రాయాలి. ప్రశ్నల జవాబులు రాసిన తర్వాత రాయండి. దీంట్లో మీకు 2 వీడియోలు పంపిస్తున్నాను ఈరోజు. ఒక వీడియోలోనేమో కంఠస్థ పద్యాలు భావాలు. ఈ ప్రశ్నల జవాబులు రాసిన తర్వాత మీరు పద్యాలు భావాలు రాయండి. ఈ పద్యాలు భావాలు రాయటం అయిపోయిన తర్వాత గ్రామర్ పంపిస్తాను. ఆ గ్రామర్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అంటే దీని తర్వాత వెంటనే పంపిస్తాను. ఆ గ్రామర్ కూడా రాసేయండి. ఇవన్నీ CWను రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు కంఠస్థ పద్యాలు మరియు గ్రామర్ పంపిస్తున్నాను. కంఠస్థ పద్యాలు మనకు అమ్మ కోసం పాఠంలో 3 పద్యాలు ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ 3 పద్యాలు భావాలు రాయాలి, తప్పులు లేకుండా. పద్యం ఏ పాదానికి ఆ పాదం ఖచ్చితంగా కనిపిస్తూ ఉండాలి. చక్కని రాత ఉండాలి, అక్షర దోషాలు రాకూడదు. కంఠస్థ పద్యాలలో మొదటి పద్యం చూసుకున్నట్లయితే, ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు నీ పనింబాయక వీపునందవడు బాముల మోవను వారికిన్ బనుల్ సేయను నేమి కారణము చెప్పుము దీని భయోరుహాననా. ఇది మొదటి కంఠస్థ పద్యం. మీరు పద్యాలు భావాలు రాసేటప్పుడు, గ్రామర్ రాసేటప్పుడు, ఏదైనా సరే ఇచ్చినటువంటి వర్క్ మీరు రిటర్న్గా రాస్తున్నప్పుడు తప్పకుండా మర్చిపోకుండా చదువుతూ రాయండి. మీరు చదువుతూ కనుక రాసినట్లయితే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది. మర్చిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి చదువుతూ రాయటం మాత్రం మర్చిపోవద్దు. మరలా ఒకసారి పద్యం చూసుకోండి. ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధియును గల నాకు నీ పనింబాయక వీపునందవడు బాముల మోవను వారికిం బనులు సేయను ఏమి కారణము చెప్పుము దీని భయోరుహాననా. ఇది మొదటి కంఠస్థ పద్యం. పద్యం అని హెడ్డింగ్ పెట్టి పద్యం రాయండి చక్కగా, ఏ పాదానికి ఆ పాదము. ఆ పద్యం రాయటం అయిపోయిన తరువాత భావం అని హెడ్డింగ్ పెట్టండి. ఇప్పుడు భావం చూసుకుందాం ఒకసారి. పద్మము వంటి ముఖము గల తల్లి, విశాలమైన రెక్కలతో, వాడి అయిన ముక్కు దెబ్బతో, కులపర్వతాలన్నింటినీ పిండిగా చేయగల గొప్ప బలం, కీర్తి గల నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి, వారికి సేవలు చేయడానికి గల కారణం ఏమిటో చెప్పు అని గరుత్మంతుడు తల్లిని ప్రశ్నిస్తున్నటువంటి పద్యం అన్నమాట ఇది. మరలా ఒకసారి భావం చూసుకోండి. పద్మము వంటి ముఖము గల తల్లి, విశాలమైన రెక్కలతో, వాడి అయిన ముక్కు దెబ్బతో, కులపర్వతాలన్నింటినీ పిండిగా చేయగల గొప్ప బలం, కీర్తి గల నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి, వారికి సేవలు చేయడానికి గల కారణం ఏమిటో చెప్పుము. ఇది మొదటి పద్యము మరియు ఆ పద్యానికి సంబంధించినటువంటి భావం. ఇవి 2 రాసిన తర్వాత చక్కగా ఏ పద్యము భావం అయిపోయిన తర్వాత స్కేలు పెన్సిల్ తీసుకొని నీట్గా 2 లైన్లు కొట్టండి కింద దగ్గరగా. ఆ తర్వాత 2వ పద్యము భావము మొదలు పెట్టండి. ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత, గ్రామర్లోనైతే ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇదే విధంగా నోట్బుక్లో లెఫ్ట్ సైడ్ మీరు కొట్టేటటువంటి మార్జిన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెద్దదిగా ఉండాలి. మీ స్కేల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు మార్జిన్ కొట్టాలి. ఇక తర్వాత సెక్షన్ వైజ్గా మీరు వర్క్ చేయడం అయిపోయిన తర్వాత కింద నీట్గా స్కేలు పెన్సిల్ తీసుకొని
చక్కగా 2 గీతలు కొట్టండి. ఆ తర్వాతే నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ చేయండి. ఇక ఈరోజు మనం రెండో పద్యం కనుక చూసుకున్నట్లయితే, అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపి కొనంగా నీకు చిత్తము గలదేని, భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్. ఇది రెండో పద్యం. మరలా ఒకసారి చూడండి. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపి కొనంగ నీకు చిత్తము గలదేని, భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మా కమృతము తెచ్చి ఇమ్మనిన నవ్విహగేంద్రుడు సంతసంబునన్. ఇది రెండో పద్యము. రెండో పద్యం యొక్క భావం చూడండి. భావం: నీవు అంతులేని పరాక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యము పోగొట్టుకోవాలనే అభిప్రాయం నీకు ఉన్నట్లయితే, నీ యొక్క గొప్ప భుజబల గర్వమును శక్తియు తెలిసేటట్లు మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము అని పాములు చెప్పగా ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషించాడు. ఇది రెండో పద్యం యొక్క భావం. మరలా ఒకసారి చూసుకోండి. భావం: నీవు అంతులేని పరాక్రమాన్ని, వేగాన్ని, బలాన్ని కలిగిన పక్షి శ్రేష్ఠుడవు. నీకు కలిగిన దాస్యము పోగొట్టుకోవాలనే అభిప్రాయము నీకు ఉన్నట్లయితే, నీ యొక్క గొప్ప భుజబల గర్వమును శక్తియు తెలిసేటట్లు మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్ము అని పాములు చెప్పగా ఆ పక్షి శ్రేష్ఠుడు సంతోషించాడు. ఇది రెండో పద్యము మరియు భావము. ఇవి రెండు రాసిన తర్వాత మరలా స్కేలు పెన్సిల్ తీసుకొని చక్కగా 2 గీతలు కొట్టండి దగ్గరగా. ఆ తర్వాత మూడో పద్యం మొదలు పెట్టండి. ఇక మూడో పద్యం చూసుకున్నట్లయితే, వితతోల్కాశని పుంజ మొక్కోయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగా, బారెన్ మనోవేగుడై పతగేంద్రుండు అమృతాంతికంబునకు తత్పాలుర్భయం బందగన్. ఇది మూడో పద్యం. మరొకసారి చూసుకోండి. పద్యం: వితతోల్క అశని పుంజ మొక్కోయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి దూలి, తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగా, బారెన్ మనోవేగుడై పతగేంద్రుండమృతాంతికంబునకు తత్పాలుర్భయం బందగన్. ఇది మూడో పద్యం. ఇక మూడో పద్యానికి సంబంధించినటువంటి భావం చూసుకున్నట్లయితే, పక్షిరాజు గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు రక్షకులు భయపడేటట్లుగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అతను ఉల్కలాగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశంలో కదులుతున్నప్పుడు అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజాలై 4 దిక్కులా చెదరిపోతున్నాయి. ఇది మూడో పద్యం యొక్క భావము. మరలా ఒకసారి చూసుకోండి పిల్లలు. భావం: పక్షిరాజు గరుత్మంతుడు మనోవేగంతో అమృతం ఉన్న చోటుకు రక్షకులు భయపడేటట్లుగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అతను ఉల్కలాగా ప్రకాశిస్తున్నాడు. ఆకాశంలో కదులుతున్నప్పుడు అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజాలై 4 దిక్కులా చెదరిపోతున్నాయి. ఇది మూడో కంఠస్థ పద్యం యొక్క భావం. అర్థమైంది కదా? ఈ 3 కంఠస్థ పద్యాలు మీరు తప్పకుండా CWలో చదువుకుంటూ తప్పులు రాకుండా నీట్గా రాయాలి. అర్థమైంది కదా? మీకు ఈరోజు ఇస్తున్నటువంటి గైహికము అంటే హోంవర్క్ పిల్లలు
ఈరోజు మనం చెప్పుకున్న పాఠంలో నుంచి పద్యాలు మరియు భావాలు రాసుకొని నేర్చుకొని రావాలి. అందుకే చెప్తున్నాను, మీరు రాసేటప్పుడే చదువుకుంటూ కనుక రాసినట్లయితే ఒకేసారి మీరు చదువుతూ ఉంటారు, రాస్తుంటారు, రెండు పనులు ఒకేసారి పూర్తవుతూ ఉంటాయి. అందుకనే నేర్చుకోవాలి కూడా అని చెప్పేది. చదువుతూ రాయండి, అప్పుడు మీకు చాలా వరకు పద్యము కానీ భావం కానీ మరి ఏదైనా సరే అప్పుడే కొంతవరకు మీకు వచ్చేస్తుంది. అర్థమైంది కదా? ఇది ఈరోజు పద్యాలకు సంబంధించినటువంటి వీడియో. దీంతో పాటు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి గ్రామర్ వీడియోని మరలా పంపిస్తున్నాను. ఆ వీడియోలో ఉన్నటువంటి గ్రామర్ ఏదైతే ఉందో, అర్థాలు కానీ ఇంకేదైనా సరే ఏదైతే ఉన్నాయో అవి మీరు సిడబ్ల్యూలో రాయాలి. ఈ పద్యాలు భావాలు రాసిన తరువాత నెక్స్ట్ వీడియోలో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ అనేది మీరు క్లాస్ వర్క్లో రాయాలి. గుర్తుపెట్టి, క్లాస్ వర్క్ సిడబ్ల్యూలో రాయాలి. అర్థమైంది కదా? ముందు మీరు ప్రశ్నలు జవాబులు రాశారు మొన్న ఇచ్చినటువంటి వీడియోలో. ఆ తర్వాత ఈరోజు డేట్ వేసాను. మీరు ఏ రోజు అయితే నోట్బుక్లో రాస్తున్నారో ఆ రోజు డేట్ కంపల్సరీగా ఉండాలి. అర్థమవుతుందా? డేట్ వేసి ప్రశ్న జవాబుల తర్వాత పద్యాలు భావాలు రాయండి. ఆ తర్వాత గ్రామర్ వీడియో పెడుతున్నాను, దానిలో ఉన్నటువంటి గ్రామర్ ఏదైతే నేను చెప్పానో ఆ గ్రామర్ కూడా సిడబ్ల్యూలో రాయండి. సిడబ్ల్యూ 200 పేజీల నోట్స్ మీ దగ్గర ఉంటుంది. ఎవరైనా తీసుకోకపోయినట్లయితే ఇప్పటి వరకు తీసుకోండి. 200 పేజీల వైట్ పేజెస్ నోట్బుక్ తీసుకొని అందులో పాఠం పేరు చక్కగా రాయండి. అమ్మ కోసం కవి నన్నయ్య భట్టు, ప్రశ్న జవాబులు రాయండి. ఆ తర్వాత ఇవి రాయండి. అర్థమైంది కదా? ధన్యవాదాలు.